ఇది ఆన్ చేయాలా వద్దా? గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, జిల్లా కలెక్టర్ లక్ష్మీషా గారు, ఇతర యంత్రాంగం, ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రుల నియామకం జరిగిన తర్వాత ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి 4వ డిస్టిక్ రివ్యూ కమిటీ మీటింగ్ని ఇవాళ నిర్వహించడం జరిగింది. గత సంవత్సరం క్యాలెండర్ ఇయర్లో ఒకటి చేస్తే ఈ క్యాలెండర్ ఇయర్లో ఇది 3వ సమావేశం. మార్చిలో 1, ఆగస్టులో 1, ఇవాళ 1 చేయడం జరిగింది. గతంలో గౌరవ శాసనసభ్యులు లేవనెత్తిన అనేక విషయాల మీద ఏటీఆర్ యాక్షన్ టేకన్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు లేవనెత్తిన సమస్యలు కానీ లేదా నియోజకవర్గాలకు సంబంధించిన సంక్షేమ పథకాల అమలు విషయం కానీ లేదా అభివృద్ధి కార్యక్రమాల విషయంలో, అదేవిధంగా ఒక్కొక్క విభాగం విషయంలో ప్రగతి గురించి కూడా అనేక విషయాలను లేవనెత్తారు. వాటిలో ఇవాళ సంబంధిత అధికారులు, శాఖకు సంబంధించిన అధికారులు ఏటీఆర్ని ఇవ్వడం చాలా వరకు, గత ఉదాహరణ చెప్పాలంటే గత డిఆర్సీలో, ఆగస్టులో జరిగిన డిఆర్సీలో మొత్తం 61 అంశాలని లేవనెత్తితే వాటిలో పూర్తయినవి 11 అంశాలు, ప్రోగ్రెస్లో అండర్ ప్రోగ్రెస్ 15, నాట్ ఫీజిబుల్గా చెప్పినది ఒక 3, ఆర్థిక కారణాల వల్ల ప్రభుత్వం దగ్గర పెండింగ్లో ఉన్నవి ఒక 32. ఈ విధంగా ఏటీఆర్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ప్రధానంగా మరీ ఎక్కువ ఫైనాన్షియల్ ఇంప్లికేషన్ లేని వాటిని వెంటనే పూర్తి చేశారు. మిగతా వాటిని టెండర్ల ప్రక్రియ, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి టెండర్ల ప్రక్రియ, వీటిని ఇవాళ నడుస్తూ ఉన్నాయి. కొన్ని అవకాశం లేనివి కొన్ని ఉన్నాయి. అయితే ప్రభుత్వం వైపు నుంచి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ రావాల్సినవి అటువంటివి కొన్ని ఉన్నాయి. సో స్థూలంగా చూస్తే చాలా వరకు లేవనెత్తిన అంశాలని పూర్తి చేసే దిశగా జిల్లా యంత్రాంగం, జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ సమావేశంలో కూడా అనేక విషయాల గురించి గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు కూడా లేవనెత్తారు. అయితే ఈ 1.5 సంవత్సరం కూటమి పాలనలో జిల్లాలో వచ్చిన ప్రగతి చూస్తే, గౌరవ ముఖ్యమంత్రి గారు పదే కలెక్టర్ల సమావేశం నిర్వహించడం, కేవలం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్తో ఆగిపోకుండా స్పీడ్ ఆఫ్ డూయింగ్ సర్వీసెస్ డెలివరీ, స్పీడ్ ఆఫ్ డూయింగ్ గవర్నెన్స్ కూడా వారు ప్రధానంగా ఫోకస్ చేసిన కారణంగా జిల్లాలో కొన్ని మార్పులు చేసుకోవడం జరిగింది. 315 కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ చూస్తే దాంట్లో 84 స్కోర్తో కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా మొదటి స్థానంలో ఉంది. అయితే 89% దాకా స్కోర్ దాకా ఫ్రంట్ రన్నర్గానే ఉంటున్నారు. దాని తర్వాత అచీవర్గా కావాలంటే 90% దాటాలి. అందుకని టార్గెట్స్ ఇవ్వడం జరిగింది. మంచి ప్రగతి చేస్తున్నారు, దీన్ని మరింత విస్తృతపరచాలి, అచీవర్ స్థాయికి తీసుకెళ్లాలని కూడా జిల్లా యంత్రాంగానికి, కలెక్టర్ గారికి ఆదేశించడం జరిగింది. ప్రధానంగా ప్రగతి ఏ రంగంలో కనిపిస్తుందంటే, తలసరి ఆదాయం 2023-24 సమయంలో తలసరి ఆదాయం ఎన్టీఆర్ జిల్లాది 3,21,651 రూపాయలు ఉండగా, గత సంవత్సరం 3,52,000 అంటే 9% పెరిగి దాదాపు 30,000 తలసరి ఆదాయం పెరగడం జరిగింది. ఈ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి లక్ష్యంగా 4,17,412 అంటే దాదాపు 20% పురోగతి చూపిస్తూ, గ్రోత్ రేటు చూపిస్తూ 4,18,000 దగ్గరికి తలసరి ఆదాయాన్ని పెంచే దిశగా కూడా లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం జరిగింది. జిల్లా స్థూల ఉత్పత్తిని చూస్తే దాంట్లో కూడా చెప్పుకోదగ్గ రీతిలో ప్రగతి సాధించింది. కానీ ఇంకా చేయాల్సింది చాలా ఉంది. 2023-24 జీడీపీ
85,892 కోట్లు ఉండగా గత ఆర్థిక సంవత్సరంలో దాదాపు 95,000కి తీసుకెళ్లడం జరిగింది. ఈ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం టార్గెట్గా 1,12,000 కోట్లు చేయాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. కేపీఐ పర్ఫార్మెన్స్ బాగుంది. అయినప్పటికీ ఈ ఆర్థిక సంవత్సరం 2 క్వార్టర్లో చూసుకుంటే అనుకున్న స్థాయిలో ప్రగతి లేదు. ఇండస్ట్రీ సెక్టార్లో దాదాపు 50% టార్గెట్ని అచీవ్ అయినప్పటికీ ఇంకా రాబోయే 2 టార్గెట్లకి ఇప్పుడు జరుగుతున్న క్వార్టర్కి రాబోయే క్వార్టర్కి దాదాపు 60% టార్గెట్ అచీవ్ చేయాల్సి ఉంది. అగ్రికల్చర్ సెక్టార్లో 35% దగ్గర ఆగిపోయాం. దాంట్లో కూడా పురోగతి చూపించాల్సి ఉంది. సర్వీస్ సెక్టార్లో పురోగతి దాదాపు సర్వీస్ సెక్టారు 45,000 కోట్లకి ఉంటే దాంట్లో కూడా దాదాపు 60% పురోగతి రాబోయే క్వార్టర్లో చేసి చూపించాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కేంద్ర ప్రాయోజిక పథకాలు, సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ మీద ప్రధానంగా దృష్టి పెట్టి, ఉదాహరణకు ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కానీ, అదేవిధంగా పిఎం సూర్యఘర్ కానీ, దీంట్లో వాళ్ళ నేను కేడీసీసీ అధ్యక్షులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా ప్రాముఖ్యత కలిగిన ఈ పథకాలకి వారి కోఆపరేటివ్ బ్యాంక్ ద్వారా రుణ సహాయం చేయడానికి కూడా ముందుకు రావడం జరిగింది. ఏదైతే పిఎం సూర్యఘర్ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీతో పాటు రుణ సాయం కూడా కల్పించి దాని తర్వాత డిస్కంల ద్వారానే తీర్చే విధంగా కూడా, తద్వారా వినియోగదారుగా ఉంటున్న రైతును కానీ, గ్రామాల్లో ఉంటున్న కుటుంబాలను కానీ ఉత్పత్తిదారులుగా తయారు చేసి ఆదాయ వనరుల దిశగా కూడా తీసుకెళ్లే, ఒకవైపు కరెంటు ఛార్జీల భారం తగ్గిస్తూ వారికి ఆదాయ వనరులు చేకూర్చే దిశగా కూడా ప్రయత్నాలు చేస్తున్నాం. వ్యవసాయ రంగంలో కూడా ఈ పూర్తిగా దాదాపు మన రాష్ట్రంలో 90% గతంలో నిర్వీర్యమైపోయిన ఈ డ్రిప్ ఇరిగేషన్, సూక్ష్మ బిందు సేద్యానికి ఇస్తున్న సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 50%, రాష్ట్రం ఇస్తున్న 40% కలిపి ఎక్కువగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని, అదేవిధంగా MIDH మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ కూడా దృష్టి పెట్టి కాస్త వెనుకబాటులో ఉంటున్న వ్యవసాయ రంగాన్ని కూడా, అలైడ్ రంగాన్ని కూడా అభివృద్ధి చేసే దిశగా కూడా ప్రయత్నాలు చేస్తున్నాం. అదేవిధంగా పర్యాటక రంగం మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టడం, దాని కారణంగా పర్యాటక రంగంలో కూడా చెప్పుకోదగ్గ పురోగతి లభిస్తుంది. గ్రామీణ ప్రాంతాల మీద పిఆర్ ద్వారా కానీ, లేకపోతే రూరల్ డెవలప్మెంట్ ద్వారా కానీ ఇవాళ మళ్ళీ పల్లె పండుగ పేరుతో గ్రామాల్లో రహదారుల సౌకర్యం కల్పించడమే కాకుండా NREGS పథకం కూడా సమర్థవంతంగా అమలు అవుతూ ఉంది. ఇక రహదారులు పూర్తిగా దెబ్బతిని గుంతలమయమైపోయిన రహదారుల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి పదే గౌరవ ముఖ్యమంత్రి తీసుకుంటున్న సమీక్ష మేరకు ఆ రహదారుల రిపేర్లు కానీ, మెయింటెనెన్స్ విషయంలో కానీ, లేదా గుంతల పూడ్చివేత విషయంలో కానీ ప్రధానంగా దృష్టి పెట్టడం జరిగింది. వాటిని గుర్తించడం జరిగింది. అనేక రహదారులు కూడా ఇవాళ టెండర్లు పెట్టడం, మెయింటెనెన్స్ వర్కులు ఒకవైపు చేస్తూనే రెండో వైపు కొత్త రహదారుల నిర్మాణానికి కూడా వాళ్ళ టెండర్ల స్థాయిలో కొన్ని పనులు జరుగుతున్న విషయం కూడా మనం చూస్తున్నాం. గుంతలు లేని రోడ్లను నిర్మించాలనేది ఒక లక్ష్యంగా జిల్లాలో పెట్టుకోవడం జరిగింది. ఆరోగ్య రంగానికి కూడా పెద్దపీట వేస్తూ ఇవాళ తీసుకుంటున్న అనేక చర్యల కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇవాళ ఆరోగ్య వ్యవస్థ మెరుగవుతున్న దిశగా కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రధానంగా PM అబీమ్ లేదా 15th ఫైనాన్స్ కమిషన్ కింద, ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద, 15th ఫైనాన్స్ కమిషన్ కింద గ్రామాల్లో హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్, ఏవైతే ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లు, విలేజ్ హెల్త్ క్లినిక్లుగా చెప్పుకుంటున్నామో వాటి వివిధ దశల్లో ఉంటున్న వాటి నిర్మాణం కోసం కానీ, లేదా కొత్తగా భవనాల నిర్మాణం కానీ చేసి గ్రామీణ ప్రాంతాల్లో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసరు, ANM, ఆశాల ద్వారా ప్రజల ఆరోగ్య సంరక్షణ చేపట్టి ఒక్కొక్కరి వ్యక్తిగత అంటే ఇండివిజువల్ సెంట్రిక్ హెల్త్ కేర్ ప్రొవైడ్ చేయాలనే దిశగా
గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా తీసుకుంటున్నాం. డిజిటల్ హెల్త్ రికార్డును కూడా తీసుకుంటూ అదేవిధంగా ఆర్బీఎస్కే కార్యక్రమం రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమంలో కూడా విద్యార్థులకు 4 డిలేస్కి సంబంధించి ప్రతి ప్రభుత్వ అంగన్వాడీ సెంటర్ నుంచి ప్రభుత్వ కళాశాలల దాకా వాటి పరీక్షలు 4 డిలేస్ సంబంధించి పరీక్షలు నిర్వహించి తద్వారా భవిష్యత్తులో వారు కొన్ని అనారోగ్యాలు 44 రకాల అనారోగ్యాలు బారిన పడకుండా కాపాడుకునే ప్రయత్నం, అనీమియాను కూడా తగ్గించడం కోసం ఆర్కేఎస్కి కార్యక్రమాన్ని కూడా సమర్థవంతంగా అమలు చేస్తున్నాం. ఇవన్నీ చేస్తూ స్థూలంగా చెప్పాలంటే జీడీడీపీని పెంచే దిశ అది ప్రధానంగా ఈ పరిశ్రమలకు సంబంధించి ఎంఎస్ఎంఈ పార్కులు మాకు ఇచ్చిన టార్గెట్స్ కన్నా ఎక్కువ మోతాదులోనే ఉద్యోగ కల్పన చేయగలిగాము 6 నెలల్లో. అదేవిధంగా ఎక్కువ సంఖ్యలో పరిశ్రమలు కూడా వచ్చాయి. దాదాపు 8,000 ఉద్యోగాల కల్పన చేయాలని టార్గెట్ పెట్టుకుంటే 5,500 దాకా ఇవాళ టార్గెట్ రీచ్ కావడం జరిగింది. నియోజకవర్గానికి ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్త ఉండాలి అని ఒక లక్ష్యం గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్దేశించడం జరిగింది. దాంట్లో భాగంగానే ప్రతి నియోజకవర్గంలో కూడా ఎంఎస్ఎంఈ పార్కుల నిర్మాణం చేయాలని ఆలోచన చేస్తే ఈ జిల్లాకు సంబంధించినంత వరకు 3 గ్రామీణ ప్రాంతాల్లో 4 గ్రామీణ నియోజకవర్గాల్లో ప్రతి మండలంలో కూడా ఈ చిన్న చిన్న పార్కులు ఎక్కడెక్కడైతే ప్రభుత్వ భూములు అందుబాటులో ఉంటున్నాయో వాటి ద్వారా పరిశ్రమలు స్థాపించి చిన్న చిన్న పార్క్స్ తయారు చేసి తద్వారా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి వలసలను కూడా గతంలో సాగుతున్న వలసలను కూడా ఆపే దిశగా ప్రయత్నం చేస్తున్నాం. అయితే కీ ఇండికేటివ్ పర్ఫార్మెన్స్ దీంట్లో కేపీఎస్లో మనం 3వ స్థానంలో ఉన్నాం. మనం రాజధాని ప్రాంతంలో ఉంటున్నాం కాబట్టి విశాఖపట్నం 1వ స్థానంలో ఉంది, 2వ స్థానంలో కృష్ణా జిల్లా ఉంది. మరింత per capita income we are in 3rd place. KPIs we are at GDP per capita income లో 3rd place లో ఉన్నాం. దీన్ని మరి కాస్త మొదటి స్థానాన్ని 2వ స్థానాన్ని తీసుకెళ్లే దిశగా కూడా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. దానికి అనుగుణంగానే ప్రణాళికాబద్ధంగా కూడా జిల్లా యంత్రాంగాన్ని నడిపించే దిశగా ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో సంపూర్ణంగా గౌరవ శాసనసభ్యులు ప్రజాప్రతినిధుల పార్లమెంట్ సభ్యులు ప్రజాప్రతినిధుల సహకారాన్ని కూడా తీసుకుంటున్నాం. దాంట్లో కిమ్స్ హాస్పిటల్లో పనిచేస్తున్న డాక్టర్ రాజేంద్ర కుమార్ ప్రేమ్చంద్ షా అనే పేరుతో వేయడం జరిగింది. అయితే ఆయన మొదటి నుంచి కూడా కిమ్స్ హాస్పిటల్లో పనిచేస్తున్నారు కాబట్టి కిమ్స్ ద్వారానే మాట్లాడుతూ వచ్చారు. దానికి అనుగుణంగానే పేపర్లో వచ్చింది. కానీ టెండర్లో ఆ వేసిన పేరులో మాత్రం వేరేగా ఉంది. డాక్టర్ రాజేంద్ర కుమార్ ప్రేమ్చంద్ షా పేరుతో వారు వేయడం జరిగింది. అయితే కిమ్స్ ఆసుపత్రిలో ఉంటున్నారు కాబట్టి అది చిన్న కమ్యూనికేషన్ గ్యాప్, దాంట్లో పెద్దగా చూడాల్సిన అవసరం లేదు. రాకపోయినా రివ్యూ చేశాం. కొన్ని వ్రాతపూర్వకంగా ఎమ్మెల్యేలు రాలేని ఎమ్మెల్యేలు వివిధ కారణాల వల్ల రాలేని వాళ్ళు జిల్లా కలెక్టర్కి నాకు కూడా కొన్ని వ్రాతపూర్వకంగా కూడా సమస్యలు ఇవ్వడం జరిగింది. ఏటీఆర్ మీద కూడా వాళ్ళకి ముందే ఏటీఆర్ను పంపించాం గతంలో జరిగిన సమావేశాలకు సంబంధించి. ఆ ఏటీఆర్లకు సంబంధించి కొన్ని సంతృప్తికరమైన సమాధానాలు ఇచ్చారు. దీంట్లో ఇంకొంచెం ప్రోగ్రెస్ చూపించాల్సిన ఇది ఉంది. ఈ జిల్లాలో ప్రజాప్రతినిధులందరూ కూడా చాలా ప్రొయాక్టివ్గా ఉంటున్న ప్రజాప్రతినిధులు ఉంటున్నారు. అయితే మేము ముందుగా అనుకున్నాం 2 సార్లు మార్చాల్సి వచ్చింది డేటు, గతంలో 2 సార్లు అనేక కారణాల వల్ల. ప్రతిసారి ఈ రకంగా అవుతోంది. ఈ సంవత్సరంలో ఖచ్చితంగా మ్యాండేటరీ 3వది కూడా సమావేశాన్ని నిర్వహించాలనుకున్నాం కాబట్టి ఆ గౌరవ ప్రజాప్రతినిధులతో మాట్లాడిన తర్వాతనే వాళ్ళు రాలేకపోతున్నాం. అయినప్పటికీ కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళండి, మా నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలను కూడా వాళ్ళు రాతపూర్వకంగా ఇస్తామని చెప్పారు. ఇవ్వడం జరిగింది. లేదు, ఇప్పుడే వచ్చింది ప్రతిపాదన వచ్చింది గ్రేటర్ విజయవాడ గురించి. అది గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అయితే దీని మీద చాలా విస్తృతంగా పని జరగాల్సి ఉంది. ఊరికే అట్లా పీస్మిల్ బేసిస్లో కాకుండా ఒక సంపూర్ణంగా సమగ్రంగా దాని మీద ఆలోచన చేసిన తర్వాత ఖచ్చితంగా నిర్ణయం ఉంటుంది. ఏకొండూరు విషయంలో ప్రధానంగా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఎందుకంటే ప్రధానంగా కారణాలు ఏంటంటే, ఒకటి నీటి విషయం. నీటికి సంబంధించి జల్ జీవన్ మిషన్ చాలా త్వరితగతిన పూర్తి చేశాం. జనవరి నుంచి ఆ సమస్య తీరుతుంది కాబట్టి ఈ సీకేడీల సమస్య తగ్గుతుంది. ఈ కిడ్నీ వ్యాధిని బారిన పడుతున్న ఇది కూడా సంఖ్య కూడా తగ్గుతుంది. రెండోది వచ్చేస్తే ఈ సీకేడీ
నాటుసారా కారణంగా అదొకటి ఉండింది. దాంట్లో కూడా అవగాహన కల్పిస్తున్నాం. ఇవాళ ఆ పరిస్థితి లేదు, గతంలో లాగా నాటుసారాలు కల్తీ ఇది లేదు. అయినప్పటికీ అందుకనే తగ్గుతూ ఉంది. దాదాపు 45 మంది నార్మల్ 1.5 నుంచి 2.5 సీరం క్రియాటినిన్ లెవెల్ 1.5 నుంచి 3 దాకా ఉంటున్న వాళ్ళు ఇవాళ చర్యలు తీసుకున్న కారణంగా 0.5 అంటే నార్మల్సీకి వచ్చాయి. అదేవిధంగా వాళ్ళకి న్యూట్రిషియస్ ఫుడ్ ఇవ్వాలా, ప్రోటీన్ రిచ్ ఇవ్వాలి. కాబట్టి గౌరవ పార్లమెంటు సభ్యులు కూడా ముందుకు వచ్చి తన ఎంపీల నిధుల నుంచి కూడా వారికి అది అందజేసే ప్రయత్నం చేస్తున్నారు. తద్వారా ఆరోగ్య సంరక్షణ చేపట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ కాకుండా గతంలో 15 రోజులకు ఒక నెఫ్రాలజిస్ట్ వెళ్ళేవాళ్ళు, ఇవాళ వారానికి ఒక నెఫ్రాలజిస్ట్ను పంపిస్తున్నాం. పంపించడమే కాకుండా సంబంధిత శాఖతో అదేవిధంగా ఆర్డీఓలను కూడా ఇన్వాల్వ్ చేసి గ్రామాల్లో ఈ దండోరా వేసి ఫలానా రోజు డాక్టర్ వస్తున్నారు, రేపు వస్తున్నారు, వచ్చిన వాళ్ళు ఆల్రెడీ సీకెడ్తో ఉంటున్న వాళ్ళు పరీక్షలు నిర్వహించుకోవాలా, లేదా ఎవరైనా అనుమానిత సస్పెక్టెడ్ కేసెస్ ఉంటే వాళ్ళు కూడా పరీక్షలు నిర్వహించవలసింది కూడా దండోరా వేస్తున్నాం. తద్వారా కొద్దిగా ప్రజల్లో అవగాహన కలిగింది కాబట్టి ముందుకు వస్తున్నారు. ఇది ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగానే ఈ 45 మంది బయటకు వచ్చారు, 4 మందికి వచ్చారనే విషయాన్ని కేంద్రం గతంలోనే 2018 సంవత్సరంలో 15 ఇన్ఫ్యాక్ట్ 17-16 సంవత్సరంలోనే గుంటూరుకి అండర్గ్రౌండ్ డ్రైనేజు, విజయవాడకి స్టామ్ వాటర్ డ్రైన్ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం 400 కోట్లతో మంజూరు చేయడం జరిగింది. దాని తర్వాత 2018లో వాటి పనులు కూడా టెండర్లు పిలవడం, అగ్రిమెంట్ కావడం, పనులు మొదలు పెట్టారు. అయితే తర్వాత అంత అనుకున్న స్థాయిలో పురోగతి లేని కారణంగా ఆ పనులు కాస్త వెనకబడ్డాయి. మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు పట్టణం కూడా పెరుగుతూ ఉంది, భౌగోళికంగా విస్తరిస్తూ ఉంది. దానికి తోడు గతంలో ఉన్న రేట్లు ఎస్ఓఆర్లు గతంలో 2015-16 సంవత్సరంలో సంబంధించినవి కాబట్టి ఇవాళ మళ్ళీ ఈ మారిన పరిస్థితులకి పట్టణం కూడా పెరుగుతున్న దృష్ట్యా రివైజ్డ్ డిపిఆర్ తయారు చేయడం జరిగింది, రివైజ్డ్ ఎస్టిమేట్స్ కూడా వేయడం జరిగింది. అయితే కేంద్రం గతంలోనే దాదాపు 500 కోట్ల దాకా మంజూరు చేసింది. ఇప్పుడు రివైజ్డ్ ఎస్టిమేట్స్ని డిపిఆర్ని సబ్మిట్ చేసి అదనంగా నిధులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు. జలజీవన్ మిషన్ సస్టైనబుల్ సోర్స్ ఎక్కడుందో అక్కడి నుంచి నీళ్ళు అందించడానికే ప్రయత్నం చేస్తున్నాం. లోకల్గా బోర్లు వేయడం కాకుండా చాలా చోట్ల లోకల్ బోర్లలో కూడా కంటామినేటెడ్ వాటర్ వస్తుంది కాబట్టి సస్టైనబుల్ క్లీన్ వాటర్ని అందించే దిశగా ప్రయత్నం చేసి అందుకనే ఇప్పుడు జనవరి నుంచి మొదలు పెడుతున్నాం. ఇప్పుడు 2000 మొదట్లో మెట్రోకి విజయవాడ ఆంధ్రప్రదేశ్కి గతంలో ఎన్డీఏ ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసి డిపిఆర్ పంపమనింది. ఒక డిపిఆర్ సబ్మిట్ చేసిన తర్వాత 2017లో ఒక మెట్రో పాలసీ తీసుకొచ్చింది కేంద్రం. ఆ రివైజ్డ్ పాలసీకి అనుగుణంగా డిపిఆర్ లేకపోవడం వల్ల తర్వాత పంపమని చెప్పడం, అది 2018లో అది ప్రభుత్వం మార్పు. తర్వాత రివైజ్డ్ డిపిఆర్ మనం 5 సంవత్సరాల పాటు ప్రభుత్వానికి అందజేయలేకపోయాం. దాని కారణంగా పనులాగే ఇప్పుడు రివైజ్ డిపిఆర్ను అందజేయడం జరిగింది. అయితే రివైజ్ డిపిఆర్లో కూడా మళ్ళీ చాలా మార్పులు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఎయిర్పోర్ట్ దాకా విస్తరించాలా అనుకుంటున్నప్పుడు ఎలివేటెడ్ ట్రాక్ లైన్ తీసుకురావాలనేది కూడా ఒక ఆలోచన ఉంది. విశాఖపట్నం, విజయవాడకి సంబంధించి రివైజ్ డిపిఆర్ ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉంది. దయచేసి all the officers and media persons are requested to join for the lunch. Thank you. ఇటీవలే కేంద్ర హైవే శాఖ మంత్రి రావడం, ముఖ్యమంత్రి గారి సమక్షంలో సమీక్ష జరిగింది. అదేవిధంగా ఇటీవల ఒక వారం రోజుల క్రితం కూడా గౌరవ పార్లమెంట్ సభ్యులు నేను కలిసి మంత్రి గారిని వెస్ట్రన్ బైపాస్ సంబంధించిన రోడ్డు విషయంలో కానీ అక్కడ ఆ ఫ్లైఓవర్ వేసి కనెక్ట్ చేసే విధంగా ట్రాఫిక్ కంజెషన్ చేసేదిగా పలు ప్రతిపాదనలు ఇచ్చాం. వారు చాలా సానుకూలంగా స్పందించారు. ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయి. సార్ మనం రాలేదు. మాస్టర్, vote of thanks. Please everyone.